ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతి ఊళ్ళో స్టీల్ బ్యాంకు ఏర్పాటు చేస్తున్నామని ఇక నుంచి ప్రతి అకేషన్లో స్టీల్ వస్తువులు వినియోగించాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో పర్యటించిన మంత్రి కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. త్వరలో ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం నవాపేట, ముదిమాణిక్యం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగంతో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు. తను ఎక్కడికి వెళ్లినా స్టీల్ ప్లేట్లోనే భోజనం చేస్తున్నట్టు తెలిపారు. పంటలు సాగు చేసే రైతులు కోతుల వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్న మంత్రి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామన్నారు. అనంతరం అంగన్వాడీ చిన్నారులకు స్కూల్ యూనిఫామ్లను పంపిణీ చేశారు. అనంతరం శుక్రవారం సభలో భాగంగా జరిగిన సామూహిక సీమంతం కార్యక్రమంలో మంత్రి, కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి, జిల్లా నాయకులు రవీందర్, తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ మధుసూదన్, అంగన్వాడీ టీచర్ ధనలక్ష్మి, లలిత, కాంగ్రెస్ నాయకులు, మహిళలు, అధికారులు పాల్గొన్నారు. ఎవరికి క్షమాపణ చెప్పి అడిగే అవసరం లేదు. నేను 11 టైం చెప్తే 11కి రావడానికి ప్రయత్నం చేస్తాను. శివానన్న, తిరుపతి రెడ్డి ఎక్కడ నాపి నన్ను ఇరికిచ్చి పోకుండా చెప్తే నేను ఇప్పుడు మహబూబ్నగర్ పోవాలి. మహబూబ్నగర్ ఎక్కడ ఏం పని చేయొద్దు, అన్ని పని చేసి ఓన్లీ మోహన్ సేవన చేసుకుంటే కూర్చోవాలని ఎక్కడ శాస్త్రాలు రాసిపెట్టలేదు. మీరు కుటుంబానికి నూతన కుటుంబ సభ్యులుగా, భర్తగా, ఇంటి కోడలుగా ఆ బాధ్యతలు నిర్వహిస్తూ కూడా మీ పని చేసుకోవచ్చు, మీ ఆలోచన అమలు చేసుకోవచ్చు. కలెక్టర్ గారు పెళ్ళైనాకనే కలెక్టర్ పరీక్ష రాసి కలెక్ట్ అయింది. అట్లా అందరూ కూడా సహకరించడానికి సిద్ధంగా ఉంటారు. ఎవరు 10% కొంత వద్దనేటోళ్ళు ఉండొచ్చు, కానీ మెజారిటీగా ఇవాళ కష్టపడి పెళ్లి అయిన తర్వాతనే ఎగ్జామ్ రాశాను. ఈరోజు మీ అందరి ముందు ఉన్నాను. పెళ్లి అయితే మాత్రం మీ ఆకాంక్షలకి మీరు ఫుల్ స్టాప్ పెట్టాలనేది ఎక్కడ కూడా ఏ శాస్త్రంలో లేకుండా ఉన్నాము. ఇప్పటికి 6 నెలలు దాటిపోయింది. దానికి కూడా మనము మంచి ఫలితాలు ఇప్పుడు చూస్తున్నాము. ఇది శుక్రవారం సభ అనేది క్షుప్తంగా చెప్తాను సార్, 2 నిమిషాలు. ఎందుకు పెట్టడం జరిగింది అంటే ప్రతి జిల్లాలో మనకి అంగన్వాడీ కేంద్రాలు ఉంటుంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటుంది, తర్వాత ఏరియా హాస్పిటల్ కానీ. ప్రజా సమస్యల పరిష్కారానికి హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం వేదిక కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ మను చౌదరి మున్సిపల్ పాలకవర్గంతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ రజిత, కమిషనర్ మల్లికార్జున్ను వారి క్యాబిన్లలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. పాత మున్సిపాలిటీ భవనంలో పోస్టాఫీస్, రిజిస్ట్రేషన్ ఆఫీసులను తీసుకువచ్చేలా జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. 4 జిల్లాలకు కేంద్రంగా ఉన్న హుస్నాబాద్ ప్రధాన సెంటర్గా మారాలన్నారు. హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి ప్రారంభకులు బొప్పరాజు లక్ష్మీకాంతరావని ఆయన పేరును మున్సిపల్ భవనానికి పెడదామని, ఇందుకు పాలకవర్గం ఆమోదించాలని సూచించారు. అందరూ కూడా కలిసి మరి ఈరోజు వారికి మున్సిపల్ కార్యాలయానికి అప్పచెప్పడం, తదుపరి మున్సిపల్ భవనాన్ని నిర్మించుకున్నాం. దాని తదుపరి కొత్త గొప్ప పూర్తి కాకపోయినప్పటికీ కూడా ఎంఐ ఎప్పుడు ప్రారంభిస్తారు. అదేవిధంగా పాత మున్సిపల్ కార్యాలయం నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా, మీరు వెంటనే ఆదేశాలు ఇచ్చి పాత మున్సిపల్ కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం ఒక 2 కార్యాలయాలు, ఒకటి పోస్ట్ ఆఫీసు, ఒకటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ బయట ఉన్నాయి. అవి తెచ్చి ఇక్కడ పెడితే అందరికి ఉపయోగం ఉంటుందని మీరు అందరూ ఒప్పుకుంటే ఆ 2 కార్యక్రమాలను ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చే ప్రైవేట్ బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి పోస్ట్ ఆఫీస్ ఒకటి, దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ని ఓల్డ్ బిల్డింగ్ లో తీసుకొచ్చే కార్యక్రమం తీసుకుందామని భావనను ప్రథమ సర్పంచ్ గా 3 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారి పేరుని ఈ మున్సిపల్ భవనానికి పెడదామని నా ఆలోచన ఉంది. మీరందరూ ఒకవేళ పాలకవర్గంగా అధికారుల యొక్క సమన్వయంతో అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కొనసాగుతోంది.